నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న సీఎం చంద్రబాబు. ఇక శాఖపరమైన అంశాలపై పట్టు సాధించాలి అని మంత్రులకు హితబోధ. రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంతా కృషి కూడా చేయలేదన్న చంద్రబాబు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. పరిశ్రమల కారణంగా విశాఖ కాలుష్యానికి దగ్గరైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్య నివారణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక శాఖపరమైన అంశాలపై పట్టు సాధించాలి అని సీఎం చంద్రబాబు మంత్రులకు హితబోధ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయవద్దని చంద్రబాబు హితవు పలికారు. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక శాఖపరమైన అంశాలపై పట్టు సాధించాలి అని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చల్లో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని, శాఖలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అధికారులు చెప్పే సమాచారాన్ని, వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఉద్ధరించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చ సందర్భంగా పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ పాఠశాలలో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేష్ తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి అని పవన్ సూచించారు. ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటక అభివృద్ధి జరగాలి అనే దానిపై చర్చించారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. యువగలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. గతంలో చేశాం, మళ్లీ చేసి చూపిస్తామని అన్నారు. రాయలసీమగా ఎడారిగా మారుతుందని ఆలోచించి కృష్ణా జలాలను సీమకు తరలించాలి అని ఆలోచించింది ఎన్టీఆర్. ఇందులో భాగంగానే తెలుగు గంగ, హంద్రినీవా, నగరి గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు. వాటిని పూర్తి చేసింది కూడా ఎన్టీఆర్ఏ. నదుల అనుసంధానం చేసి పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను బసకచర్లకు తీసుకువెళితే గేమ్ చేంజర్ అవుతుంది. క్రియా పరిశ్రమను తీసుకువచ్చేందుకు ఏడాదిలోనే గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. క్రియా రాకతో అనంత జిల్లా ముఖచిత్రం మారిపోయింది. హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే మహాదశ వస్తుంది. సీమలోనూ మంచి రోడ్లు వచ్చాయంటే టీడీపీ హయాంలోనే. రాయలసీమలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నాం. తిరుపతి ఐఐటి, ఐఎస్ఆర్, కర్నూలులో IIIT ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ పెట్టి ఎడ్యుకేషన్ హబ్గా మార్చాం. హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 90% రాయితీతో డ్రిప్ సబ్సిడీ ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్లీ రాయితీతో డ్రిప్లను రైతులకు అందిస్తాం. తిరుపతి హార్డ్వేర్ హబ్గా మారింది టీడీపీ హయాంలోనే. కేంద్రం 2 ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే వాటిని కర్నూలు జిల్లా ఒరవకల్లు, కడప జిల్లా కోపర్తిలో ఏర్పాటు చేశాం. వీటి అభివృద్ధికి 5,000 కోట్లు మంజూరు అయ్యాయి. ఒరవకల్లును డ్రోన్ హబ్గా మార్చేందుకు 300 ఎకరాలు కేటాయించాం. కర్నూలును బెస్ట్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకో పక్క దశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం. IIT, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, IIIT కర్నూలులో పెట్టాం. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష, రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష, రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేసుకుంటాను. మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దేశంలోని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా విశాఖలో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని, దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గరైందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండలిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలుష్య నివారణపై పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు. పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడిందని, ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాలుష్యం కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఉదాహరణకి గతంలో పలాసలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణం అయింది. సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్కు సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ను సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది.
3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల వేల ఉద్యోగాలే మా లక్ష్యమని అన్నారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగిందని, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడిగుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. 3 నెలలలో విశాఖకు టీసీఎస్ వస్తుంది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల వేల ఉద్యోగాలే మా లక్ష్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయని, ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకువచ్చామన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించామని, ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకువచ్చి అదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని, కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక క్లాంక్లేవ్ జరగలేదని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, గతంలో హైదరాబాద్లో రేస్ జరిగింది, దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం జరిగిందన్నారు. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాలు అడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే, ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగినది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలు అందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను అధ్యక్ష. పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలు అందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను, అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అటుపక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనతో పాటు సమగ్ర కులగణన జరపాలని, ఆ తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేసన శంకర్రావు విజ్ఞప్తి చేశారు. సమగ్ర కులగణన జరపాలంటూ నినాదిస్తూ ఈ నెల 25న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపి 26 జిల్లాల్లోని
కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వాలి అని జిల్లా నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనతో పాటు సమగ్ర కులగణన జరపాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశినేని శంకర్రావు మంగళగిరి బైపాస్ రోడ్డు స్థానిక బీసీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో ఈ నెల 25వ తేదీన ప్రభుత్వ ఫిర్యాదుల దినం గ్రీవెన్స్ డే నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో భారీ ర్యాలీ జరిపి జనగణనలో సమగ్ర కులగణన జరపాలంటూ నినాదిస్తూ కలెక్టర్లకు మెమొరాండం ఇవ్వాలి అని తీర్మానించామన్నారు. 2011లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అగ్ర నాయకులు 2021లో జరిపే జనగణనతో పాటే దేశంలోని అన్ని కులాల జనాభాను లెక్కించి వారి జీవన స్థితిగతులను సేకరించాలి అని కోరినట్లు గుర్తు చేశారు. నేడు అధికారంలో ఉండి మాత్రం కులగణన జరపడం పట్ల జాతీయ సమైక్యత దెబ్బతింటుందంటూ అసమ్మత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కుల గణాంకాల కోసం దేశవ్యాప్తంగా 2025లో జరిగే జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 25వ తారీఖున సోమవారం రోజున గ్రీవెన్స్ డే 26 జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అందరు కార్యవర్గాలు మరి ఆ రోజున నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించాలని ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం మరి అధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులందరూ కూడా కుల గణాంకాలు చేయాలని చెప్పని పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కూడా యావత్తు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుల గణాంకాలు ఊసుకోవడం ఎత్తల. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కుల గణాంకాలు చేస్తాం, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, ఎవరికి లేనటువంటి క్రిమిలేని ఎత్తేస్తామని చెప్పని ఒక దంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను అధికారం ఉన్నప్పుడు ఒక రకంగాను మాట్లాడటం రాజకీయ పార్టీలకే చెల్లుబాటు అయిందనేది మనందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. 25వ తారీఖున సోమవారం రోజు 26 జిల్లాల్లో బీసీ కుల జనగణన జరిపించాలి అని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక బీసీ సంక్షేమ సంఘ నాయకులు అందరూ కలిసి మెమొరాండం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేయటమైంది. దానికోసం మరి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటమైంది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా బీసీలకు ఎవరైనా మేము మేలు చేశాము అంటే కుల జనగణన జరగకుండా బీసీలకు ఎవరు ఏ మేలు చేసినా ఉపయోగం లేదు. దానికోసం మరి ప్రతి పార్లమెంటు సెషన్ టైంలో కానీ మండల్ డే సమయంలో కానీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కుల జనగణన గురించి బీసీ సంక్షేమ సంఘం అహర్నిశలు పాటుపడతా ఉంది. మరి ఈ బీహార్లో కుల జనగణన జరిగితే 2 కులాలను ఏదో ఎక్కువ చేసి చూపించారని, అదేవిధంగా ఆంధ్రాలో మరి గత ప్రభుత్వం కుల జనగణన చేస్తే ఆ రిపోర్ట్లు బయటకు పెట్టబోవటం ఇప్పుడు తెలంగాణలో జరుగుతూ ఉంది. ఈ విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే సమగ్ర కుల జనగణన జరిగించాలి అని చెప్పేసి మా యొక్క ముఖ్యమైన డిమాండు. 26 జిల్లాల్లో కూడా కుల జనగణన మీద సోమవారం రోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని రాష్ట్ర అధ్యక్షుల వారు కేశినేని శంకర్రావు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మా నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలుపుకొని మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. మరి నిజానికి మనందరం ఆలోచిస్తే బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో దేశంలో సంపద సృష్టించే మనం కేవలం ఓటర్లుగానే మారుతున్నాం. మనందరం గమనించాలి. ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా చూస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రధాన 2 పార్టీలు కూడా జై హో బీసీ జై బీసీ అంటున్నారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత టార్గెట్ చేసి బీసీ సామాజిక వర్గాల్లోనే బీసీ నాయకులు కానీ బీసీ కార్యకర్తలను మాత్రమే ఎక్కువ మందిని టార్గెట్ చేయడం, వారు కేసుల్లో ఇరుక్కోవడం, అనేక రకాల హింసలు పడుతున్నాం. మరి
మనందరం కూడా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఎలక్షన్స్కి మాత్రమే మనం అవసరం. రాజకీయంగా ఓటు వేయడం మాత్రమే. ఓటు వేసిన తర్వాత మన సమస్యలు, మన బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు. కుల జనగణన గురించి మాట్లాడితే ఇవాళ శ్రీశైలంలో ఎన్ని పుళ్ళు ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే లెక్కలు చెప్తాయి. ఎన్ని ఏనుగులు ఉన్నాయంటే చెప్తాయి. ప్రతి ఒక్క దానికి కూడా లెక్కలు ఈజీగా తీస్తారు. ఒక్క బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీరికి సంబంధించి మాత్రం కుల జనగణన లెక్క తీయరు. ఎందుకంటే వారి కుర్చీలకు ప్రమాదం కాబట్టి. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో కట్టుడుపల్ల ప్రత్యేక వైద్య నిపుణుల జాతీయ సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోస్తోడాంటిక్ సొసైటీ ఆధ్వర్యంలో 52వ జాతీయ స్థాయి ఇండియన్ ప్రోస్తోడాంటిక్ సొసైటీ సదస్సు జరుగుతుందని కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ టి కృష్ణమోహన్ తెలిపారు. ఈ సదస్సులో భారతదేశంలోని ప్రోస్తోడాంటిక్ రంగానికి ఒక గొప్ప మేలురాయిగా నిలుస్తుందని తెలిపారు. సదస్సులో 2000 మందికి పైగా ప్రోస్తోడాంటిక్ పాల్గొంటారు అని తెలిపారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ విదేశాల నుండి వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొని వారి అనుభవాలను పంచుకుంటారు అని చెప్పారు. ఇండియన్ ప్రోస్తోడాంటిక్ సొసైటీ జాతీయ కార్యదర్శి డాక్టర్ జంగుల హరి మాట్లాడుతూ కట్టుడుపల్ల చికిత్స రంగంలో తాజా ఆవిష్కరణలు, ఆధునిక పరికరాలు, చికిత్స విధానాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కట్టుడుపల్ల వైద్యం అనేది వ్యక్తుల జీవితానికి గౌరవం, నూతన ఉత్తేజం ఇస్తుంది అని తెలిపారు. ఇది కేవలం దంత సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా రోగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే వైద్య పద్ధతి అని అన్నారు. ఇండియన్ ప్రోస్తోడాంటిక్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి డాక్టర్ భవన్ చంద్ మాట్లాడుతూ ప్రజల్లో కట్టుడుపల్ల వైద్యంపై అవగాహన పెంపొందించడం, అలాగే వైద్య రంగంలో తాజా పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. 22 తారీఖు నుంచి 23-24 తారీఖు వరకు మన సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రోస్తోడాంటిక్ సొసైటీ వల్ల జాతీయ సదస్సు జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, డెంటిస్ట్రీలో ఇది ఒక బ్రాంచ్, కట్టుడు పళ్ళ విభాగం అంటారు దీన్ని. డెంటిస్ట్రీలో 9 విభాగాలు ఉంటాయి. దాంట్లో ఇది ఉన్నట్లో కొద్దిగా కట్టుడు పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు కట్టే విభాగం. దీంట్లో జాతీయ సదస్సుని ఏర్పాటు చేశాము సీకే కళ్యాణ మండపంలో. మొత్తం నేషనల్గాను ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూడా వచ్చి డిస్కషన్స్ చేస్తారు. పరిశోధనలు, కొత్త పరిశోధనలు ఏమి ఉన్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్ వస్తూ ఉన్నవి, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ వైద్యంలో, ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా సదస్సులో డిస్కషన్స్ జరిగి తర్వాత స్టూడెంట్స్ కూడా వాళ్ళ పరిశోధనలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రైజెస్ కూడా ప్రత్యేకమైన ప్రైజెస్ పెట్టాము. ఈ స్టూడెంట్స్ ప్రదర్శించడాన్ని కేఎల్ యూనివర్సిటీలో రేపు ప్రారంభిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి దంతవైద్య నిపుణులు, అంటే కట్టుడుపల్ల నిపుణులు సుమారు 2500 మంది హాజరు కాబోతున్నారు. అదేవిధంగా కాకుండా విదేశాల నుంచి కూడా స్పీకర్స్ వచ్చి మనకు ప్రజెంట్లో అత్యాధునికమైన పద్ధతులు, కట్టుడుపల్లకు సంబంధించిన అత్యాధునిక పద్ధతులు, మళ్ళీ పరిశోధనల గురించి 800 మంది కట్టుడుపల్ల నిపుణులు పేపర్లు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ తర్వాత విదేశీ స్పీకర్స్ కూడా పేపర్లు ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయడానికి విద్యార్థులు కూడా తమ పేపర్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, రీడర్లు అందరూ కలిసి పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఈ కట్టుడుపల్లు స్పెషాలిటీకి సంబంధించినంత వరకు అన్ని ఏదైతే మెయిన్గా ఏం అత్యాధునిక పద్ధతులు ఉన్నాయో దాని గురించి క్లుప్తంగా, మరియు దాని గురించి పరిశోధనలు అయితే ఉన్నాయో క్లుప్తంగా దీంతో వివరించబడుతున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు కట్టుడుపల్లు ప్రత్యేక నిపుణులు అనగా ప్రోస్తోడాంటిస్ట్ అనేవాళ్ళం విజయవాడలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ప్రోస్తోడాంటిక్ సొసైటీ వారు నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి దేశ నలుమూల నుంచి సీనియర్ డాక్టర్స్ కానివ్వండి, మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇంకా స్టూడెంట్స్, బ్యాచిలర్స్ కానివ్వండి, వీళ్ళు వచ్చేసి దగ్గర 2000 మంది అటెండ్ అవుతున్నారు మనకి. సో 2000 మందిలో మనకి 800 మంది వరకు సైంటిఫిక్ పేపర్ ప్రజెంటేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అంటే మనకి దేశంలో, విదేశాల్లో జరుగుతున్న రీసెర్చ్ కానివ్వండి,
ఈ పరిశోధనలు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మీద కానివ్వండి వాళ్ళు వచ్చి పేపర్స్ ప్రజెంటేషన్ జరుగుతుంది. దానికి మనకి నేషనల్ డాక్టర్స్ వచ్చి ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనకి నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనీష్ లాహోరీ గారు, నేషనల్ సెక్రటరీ ఇండియన్ ప్రాస్టాంటిక్స్ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జంగాల్ హరి గారు, పాస్ట్ సెక్రటరీ డాక్టర్ మహేంద్ర రెడ్డి గారు దీనికి స్పెషల్ ఇన్వైటీస్గా వస్తున్నారు. అది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాస్టాంటిక్స్ అనేది కట్టుడు పళ్ళు నిపుణులు. కట్టుడు పళ్ళు అనేది ప్రత్యేక విభాగం దంత వైద్య విభాగంలో. ఇదేంటంటే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది మాకు చాలా అవసరం. సో డెంటిస్ట్ అందరూ మనం చేస్తాం, కానీ పర్టికులర్గా ప్రాస్టాంటిస్ట్, మ్యాక్సిలోఫేషియల్ ప్రాస్టాంటిస్ట్ అనే వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రత్యేక కట్టుడు పళ్ళ నిపుణులు. రత్నాల చెరువులో రోడ్డు వెంబడి స్థానికంగా నివసిస్తున్న నివాసితులే లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో గోలి వీరాంజనేయులు అనే వ్యక్తి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాతల కాలం నుండి ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఇరువైపులా గృహాలు నిర్వహించుకుని నివసిస్తున్న మాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నగరంలోని బైపాస్ రోడ్డు, రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేదలు తాతల కాలం నుండి గృహాలు వేసుకుని నివసిస్తున్నారు. పాత మంగళగిరికి చెందిన గోలి వీరాంజనేయులు గత 4 నెలలుగా రోడ్డు వెంబడి నివసిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో కులం పేరుతో ద్వేషిస్తూ పోస్టులు పెడుతున్నాడు అని స్థానికులు మంగళగిరి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కులం పేరుతో అసభ్యకరంగా ద్వేషిస్తూ యూట్యూబ్లో పోస్టు ఎందుకు పెట్టారు అని గోలి వీరాంజనేయులు అడగగా మహిళలపై అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళవుతున్న కుల వివక్షతకు గురవుతున్నామని, మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై విచక్షణరహితంగా దాడి చేసి కొరకటం, కులం పేరుతో ద్వేషించిన గోలి వీరాంజనేయులని కఠినంగా శిక్షించి తగిన న్యాయం చెయ్యాలి అని వారు కోరారు. దీనికి అంతటికి కారణం ఆయన పేరు గోలి రామాంజనేయులు. అయితే ఎందుకు వచ్చిందంటే ఇదంతా మా అందరినీ, మా సందు మొత్తం రత్నాల చెరువు పుట్ట దగ్గర, మాది బాబు జగజ్జీవరావు బొమ్మ దగ్గర. ఎందుకు వచ్చిందంటే ఇది మమ్మల్ని మొత్తం యూట్యూబ్లో పెట్టాడు. ఎందుకు తీసి ఇలాగా మమ్మల్ని లంజలు గింజలు అని చెప్పి క్యాస్ట్ పేరు పెట్టి ఎందుకు తిట్టారు, ఎందుకు ఏంటి అని చెప్పి అడిగినందుకు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మా పక్కన మా ఇళ్లలో మగోళ్ళు అయితే లేరు. ఎందుకు కొడుతున్నావు ఏంది అని అడిగినందుకు బట్టలు మొత్తం ఊడదీసేసి చూపించేసి మీకు అందరికీ కావాల్సింది ఇదే కదా, మీరు మంచోళ్ళు కాదు, మీరు లంజలు దొంగలు అని చెప్పేసి నానా రకంగా మాట్లాడి ఆడవాళ్ళ మీదకి వస్తే దెబ్బలు తగిలేటట్టు ఎట్లా పడితే అట్లాగా నా చీర మొత్తం పట్టుకొని లాగేశాడు. నన్ను ఎట్లా పడితే అట్లాగా రావే నిన్ను నాగం చేస్తాను అని చెప్పని మాట్లాడాడు సార్. మాకు న్యాయం జరగాలి. అది మేమేదో కష్టం చేసుకొని బతుకుతున్నాము, మేము వ్యభిచారులమే, రోడ్డు అమ్మటోళ్ళు సంపాదించుకొని బతుకుతారని చెప్పారని వీడియోలు తీశాడు. మీరు ఆ వీడియోలు కూడా చూసి మీరే న్యాయం చేయండి. మాకు మాదిగోళ్ళు అంటే అంత సులకనంగా ఉన్నాం సార్. మేము మా కాస్ట్ అంటే మేము అలాగ ఉన్నాం సార్. మేము అంత తక్కువ జాతి మీది మమ్మల్ని కింద పరిచినట్టుగా మాట్లాడుతున్నారు సార్. లాడ్జింగ్లు అంటున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్ మమ్మల్ని. మాకు వాళ్ళకి ఎప్పుడు అసలు తేడా రాలేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చాడు అతను, వచ్చి మాట సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మరి అతనికి ఏం జరుగుతుందో మాకైతే తెలియట్లా. మేమైతే మా రోడ్డు అమ్మటిల్లు అయినా కానీ మేమేం అడ్డం అంటలేదు. లేబర్ అని అంటున్నాడు, మాదిగోళ్ళు అంటున్నాడు. మన తారు రోడ్డు పోతుంటే మాదిగ నా కొడుకులు తారు రోడ్డు, నా కొడుకులకి రోడ్డు కావాలా, నా కొడుకులకి తింటాకు తిండి లేదు, నా కొడుకులకు రోడ్డు వేయాలా అన్నాడు సార్. ఆ మాట కూడా నేనే విన్నాను, సోయాన నేనే విన్నా ఆ మాట కాడ. అయినా మేము తను అడగల ఏం కాడ అడగపోయినా ఇవాళ 3ంటికి బీపచ్చంగా సెంటర్లో బట్టలు ఇప్పుకొని ఆడవాళ్ళని బీపచ్చంగా చేసి బీపచ్చంగా మాట్లాడేశాడు. అదేవో నేను అడిగిన వాళ్ళని ఇట్లాగ కొరికి ఎట్లా పడితే అట్లాగా మీరు ఎవరు వస్తారో, మీకు కావాల్సింది మగతాను ఆ మగోళ్ళు, మీ ఇళ్ళల్లో మగోళ్ళు లేకపోతే మా దగ్గర పడుకున్నారు రండి అని అడుగుతున్నాడు సార్. మాకు ఎందుకండి సార్, మమ్మల్ని మేము మాదిగోళ్ళం అంటే మేమంత సులకనంగా కనపడ్డావా వాళ్ళకి? అది ఎక్కడ దాకైనా వెళ్తాను, ఏమైనా చేస్తానని అంటున్నాడండి. మరి మమ్మల్ని మేము మాదిగోళం కదా, కులం తక్కువ వాళ్ళమేమో కాదు. రాజ్యాంగం వచ్చినా కానీ మాకు ఇంకా ఎందుకు న్యాయం జరగట్లేదో, మరి మీ ద్వారా మాకు న్యాయం జరిగిద్దని చెప్పి మేము మీకు చెప్పుకుంటున్నాం. అది మేము న్యాయం జరిగేదాకా మళ్ళీ మేము ఇక్కడే ఉంటాం. అది వీడియోలోనే అన్నాడు, యూట్యూబ్ లో పెట్టాడు. అది మాదిగ మంద లంజలు దొంగలు, అది ఏం మోసం చేసాం ఆయన్ని. మా మూలన ఆయనకి ఏంటి ఇబ్బంది? నిన్న కాక మొన్న వచ్చాడు
వచ్చాడు ఆయన, నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన. అది రత్నాల చెరువు పుట్టుకతో మేము మా తల్లిదండ్రులు మా తాతలు అక్కడ ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకి మేమేం అడ్డం వచ్చాం, మేమేం చేసాం, మా పని మేము చేసుకుంటున్నాం. ఆయన దారిని ఆయన పోతున్నాడు. అంతసేపు అడ్డం మొత్తానికి మేమేం అడ్డు చేసాం ఆయనకి. ప్రత్యేక హోదా వచ్చింది కానీ మాకు విలువ లేదు. మీరు ఆ వీడియో చూసి మాకేం చేస్తారో న్యాయం చేయండి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రేవతి ఎంక్లేవ్ బహుళ అంతస్తుల భవనానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. అందరికీ అందుబాటులో ధరలో రేవతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లు ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాన్ తో ఆధునిక వసతులు సౌకర్యాలతో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్వహిస్తున్నామని ఎన్క్లేవ్ అధినేత టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా రేవతి ఎంక్లేవ్ బ్రోచర్ను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. భూమి పూజ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పద్మశాలి కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతినేని శ్రీనివాసరావు, టీడీటీ బోర్డు కమిటీ సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్, టీడీపీ నాయకులు ఆవుల రవికిరణ్, మాధల రమేష్ బాబు, తోట సాంబయ్య భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని బహుళ అంతస్తుల భవన నిర్మాణం అభివృద్ధి చెందాలి అని పడవల మహేష్ కు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఇప్పట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు యువత నియోజకవర్గ ఇన్ఛార్జి పడవల మహేష్ గారు సౌజన్యంతో రేవతి ఎన్క్లేవ్ అనే అపార్ట్మెంట్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క అపార్ట్మెంటు లేఅవుట్తో చేయటం, అంతేకాకుండా మంచి వాతావరణంలో చక్కటి వెలుతురు గాలి, ప్రకృతి గాలి వచ్చే విధంగా ఈ అపార్ట్మెంటు నిర్మాణాలు చేయటం జరుగుతూ ఉంది. దాదాపు 100 అడుగుల మెయిన్ రోడ్డు పక్కనే అన్ని అనుమతులతో ఈ యొక్క అపార్ట్మెంట్కి అన్ని అనుమతులు తీసుకోవడం జరిగింది. కనుక ఈ యొక్క అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఈరోజు రిసెప్ట్ 3800 చొప్పున భూమి పూజ సందర్భంగా ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా అపార్ట్మెంటు తీసుకొనదలిసిన వాళ్ళు ఈరోజే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈరోజు యూత్ అధ్యక్షుడు పడవల మహేష్ గారు ఆధ్వర్యంలో రేవతి ఎన్క్లేవ్ శంకుస్థాపన చేయడానికి పెద్దవాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిస్థితిని చూశారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉన్న ఏరియాలో భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద రోడ్డు 100 ఫీట్స్ రోడ్డు ఒకటి ఉండటం, తూర్పు ఫేసింగ్ ఉండటం, అన్నీ కూడా అనుకూలంగా ఇప్పటి సమాజానికి కావాల్సిన పొల్యూషన్ లేని వాతావరణంలో శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషం. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఏదైతే ఫస్ట్ ప్రారంభించారో ఆ రోజు 3800 లాంచింగ్ ప్రైస్ అయితే తక్కువగా ఉంటుంది. తర్వాత అయితే మీకు అవకాశం రేట్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు లాంచ్ తీసుకున్న వాళ్ళకి తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఉన్న మహేష్ గారికి మనందరం కూడా ప్రోత్సహించాలని చెప్పేసి అధునాతనమైన బిల్డింగ్ కట్టించే ఉద్దేశం ఉన్న మహేష్ గారికి మా మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పటం గ్రామంలో రేవతి ఎన్క్లేవ్ పేరుతో ఈ రోజున ఒక నూతన అపార్ట్మెంట్కి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పెద్దలందరూ కూడా హాజరవటం, భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మొదలైంది. అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నేత ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిని కూడా భారతదేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. దానికి అడుగులు వేస్తున్నారు, పనులు జరుగుతున్నాయి. ఈరోజు మా మిత్రుడు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ గారు ఈరోజు భూమి పూజ కార్యక్రమం మంచి కన్స్ట్రక్షన్ రంగంలో తిరిగిన సందర్భంగా ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను ఆల్రెడీ గోల్డ్ వ్యాపారంలో రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా దిగి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మన ఇప్పటం గ్రామంలో
10 ఫ్లాట్లలో ఈరోజు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడానికి భూమి పూజ జరిగింది. మంచి వాతావరణం, మాస్టర్ ప్లాన్లో 60 అడుగుల రోడ్డు, తూర్పు ఫేసింగు, హాట్ కేక్ లాగా వెళ్ళే ఏరియా మంచి బాగుంటుందని నేను కోరుకుంటూ మా వ్యాపార రంగంలో కూడా మంచి వృద్ధి సాధించి రాబోయే రోజుల్లో కూడా అతను ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అతనికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబంలో వివాదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అదే సమయంలో చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదే షర్మిల పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు? గతంలో షర్మిలపై నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయలేదా? చంద్రబాబు ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ప్రపంచానికి చూపించారా? వారిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టారా? తలకొరివి పెట్టారా అని ప్రశ్నించారు. దళిత మాజీ ఎంపీ నందిగం సురేష్ పై కేసుల మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారంటూ తప్పుడు కేసు పెట్టారని, ఆ సమయంలో ఆయన అసలు ఊర్లోనే లేరన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ను 8 కేసులు పెట్టారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ఫేక్ ఖాతాలను సృష్టిస్తున్నారు, తప్పుడు వ్యాఖ్యలను, అసభ్యకర పోస్టులు పెడుతున్నారు, వారే తిడుతున్నారు, తిరిగి వారే కేసులు పెడుతున్నారు అని వ్యాఖ్యానించారు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలు పెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మరి చంద్రబాబు నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే ధర్మం చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద. ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? చిలువూరు గ్రామం మాదికపల్లె శ్మశాన వాటిక దురాక్రమణాలు వెంటనే తొలగించాలి అని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విస్తరించాలి అని ఎంఆర్పీఎస్ నాగరాజు మాదిగ పేర్కొంటున్నారు. హైకోర్టు అత్యవసర నోటీసులు పట్టించుకొని సంబంధిత అధికారులను కోర్టు దగ్గర కేసు కింద శిక్షించాలి అని కోరారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ ప్రెస్ భవనంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ కన్వీనర్ నాగరాజు మాదిగ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిలువూరు గ్రామంలోని మాదిగ పల్లెకు సంబంధించిన శ్మశాన వాటికకు నిర్దిష్ట రహదారి లేకపోవటం వల్ల వ్యక్తి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందని అన్నారు. శ్మశాన వాటిక స్థలం కొన్ని దశాబ్దాల నుండి దురాక్రమణకు గురవుతుందని చెప్పారు. శ్మశాన వాటికకు నిర్దిష్ట రహదారి ఏర్పాటుకు ఫిర్యాదు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అత్యవసర నోటీసులు, అత్యవసర ఆదేశాలను పట్టించుకోకుండా
సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, దురాక్రమణకు సంబంధిత అధికారులు సహకరిస్తున్నారని, సత్వరమే దురాత్మలను తొలగించి బాధ్యతారహితంగా ప్రవర్తించిన అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలి అని అన్నారు. ఈ నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే గుంటూరు జిల్లా దుగ్గాడ మండలం చిలూరు గ్రామం మాదిగపల్లిలో శ్మశాన వాటిక ఉంది, బరియల్ గ్రౌండ్. ఇది దురాక్రమణకు గురైందని చెప్పి నేను హైకోర్టును ఆశ్రయించాను. దురాక్రమణను తొలగించాలని, నిర్దిష్టమైన రహదారి ఏర్పాటు చేయాలని, ఆక్రమణను తొలగించి ఆక్రమించిన ప్లేస్ కనుక ప్రభుత్వ స్థలం అయితే బరియల్ గ్రౌండ్ విస్తరించాలనే డిమాండ్తో నేను 31/10/2022 కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన హైకోర్టు ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 13/2/2023 ఇమీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి నోటీసులు ఇచ్చింది గుంటూరు జిల్లా కలెక్టర్కి. నోటీసులు ఇచ్చి ఇప్పుడు సంవత్సరం 9 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఎట్లాంటి యాక్షన్ కూడా తీసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇది గుంటూరు జిల్లాలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. నిర్దిష్టమైన రహదారి లేకపోవడం వల్ల వ్యక్తి మరణించిన తర్వాత డెడ్ బాడీ తీసుకెళ్లాలంటే తీవ్రమైన అవస్థలు పడుతూ ఉన్నారు. వర్షాకాలం అయితే ఇంకా సమస్య వర్ణనాతీతం. అయినప్పటికీ కూడా మాదిగల ఎడల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తూ అధికారులు వివక్ష వహిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, గర్హిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా అధికారులు స్పందించి బరియల్ గ్రౌండ్కి సంబంధించి, శ్మశానవాడకు సంబంధించి దురాక్రమణం తొలగించాలని, తొలగించిన తర్వాత బరియల్ గ్రౌండ్ని ఎక్స్పాండ్ చేయాలని, నిర్దిష్టమైన రహదారిని ఏర్పాటు చేయాలని, జంగిల్ క్లియరెన్స్ కమిటీ చేయాలని, చెట్లు మొలుసుండే బాగా తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు అవన్నీ కూడా తొలగించాలా. 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. దయచేసి సమాజం కూడా స్పందించాలి, ప్రజాస్వామ్యంలో స్పందించాలి. మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న సీఎం చంద్రబాబు. ఇక శాఖపరమైన అంశాలపై పట్టు సాధించాలి అని మంత్రులకు హితబోధ. రాయలసీమ అభివృద్ధికి గత ప్రభుత్వం చీమంతా కృషి కూడా చేయలేదన్న చంద్రబాబు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. పరిశ్రమల కారణంగా విశాఖ కాలుష్యానికి దగ్గరైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాలుష్య నివారణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.